రిలేటెడ్ టూరిజం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ 9 ప్లేసెస్లో కూడా కంట్రోల్ రూమ్స్ని గతంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా యాక్సిడెంట్ నేపథ్యంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి టూరిజం లొకేషన్స్ అన్నిట్లో కూడా ఒక పెట్రోలింగ్ కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఈ విధంగా ఒక 7 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని డిజైన్ చేయమని చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నిటినీ కూడా డెవలప్ చేయటం జరిగింది. దాంతోపాటు ఈ రోజున సుమారుగా 9 లొకేషన్స్లో ఈ కంట్రోల్ రూమ్స్ అన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ముఖ్యంగా మనకి ఋషికొండ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి ఇక్కడ మనకి యావరేజ్గా కూడా 1 ఇయర్లీ యావరేజ్ మనం తీసుకుంటే దాదాపుగా 30,000 మెంబర్స్ టూరిస్టు మనకి బోటింగ్ ఆపరేషన్స్లో ఇక్కడ ఎక్కువగా ఉత్సాహంగా రావటం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బోట్స్ కూడా చూస్తే ఏపీ టీడీసీతో పాటు 2 ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఇక్కడ ఆపరేట్ అవుతున్నారు. అయితే ఈ కంట్రోల్ రూమ్లో ప్రధాన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి టికెటింగ్ కౌంటర్, అదేవిధంగా పూర్తిగా కంప్యూటర్ సెటప్ విత్ ప్రింటింగ్ అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, రెస్ట్ రూమ్స్ అండ్ చేంజింగ్ రూమ్స్, దాంతోపాటు ఒక వెయిటింగ్ ఏరియా బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ వెయిటింగ్ ఏరియా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్తో పాటు సీసీటీవీ కెమెరాతో లైవ్ ఫీడ్, బోటింగ్ ఆపరేషన్స్ అంతా కూడా లైవ్ ఫీడ్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మైక్ అండ్ స్పీకర్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ అనౌన్స్మెంట్స్, ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్స్ చేసుకునే వెసులుబాటు, దాంతోపాటు ఇక్కడ పవర్ బ్యాకప్ సోలార్ ప్యానెల్స్తో కూడా నిరంతరం ఆపరేట్ అయ్యే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. బోటింగ్ ఏరియాలో కూడా ఏ టైంలోనైనా సరే యాడిక్వేట్ ఇల్యూమినేషన్ అండ్ లైటింగ్ ఫర్ ద ఎంటైర్ ఏరియా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఇమీడియట్గా ఏదన్నా మైనర్ ఇంజురీస్ కానీ ఏదన్నా ఉన్నా కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా, బ్రెత్ అనలైజర్స్ ద్వారా ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవి కూడా చెక్ చేసుకోవటం, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్తో పాటు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్ వీటిని పొజిషన్ చేసుకోవటం జరుగుతుంది. పెట్రోలింగ్ బోట్స్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్స్ని ఇమీడియట్గా లాంచ్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. అంటే ఈ కంట్రోల్ రూమ్ ఒక మల్టిపుల్ ఆపరేషన్స్కి ఒక కేంద్ర బిందువుగా ప్రధానంగా పిలిగ్రిమ్ అదే టూరిస్ట్ సేఫ్టీ ఒకటి, దాంతోపాటు పర్సనల్ సూపర్విజన్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈస్ట్ గోదావరి ఇన్సిడెంట్ తర్వాత అనౌన్స్ చేశారో, ప్యాసింజర్ సేఫ్టీతో పాటు బోట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక రెగ్యులేటెడ్ మేనర్లో, ఒక రెజిమెంటెడ్ అండ్ డిసిప్లిన్డ్ మేనర్లో ఉండే విధంగా ఈ కంట్రోల్ రూమ్స్ మనకి దోహదపడతాయి. వీటికి పర్మనెంట్గా కూడా స్టాఫింగ్ ప్యాటర్న్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్లో ఒక ఆఫీసర్ని నియమించడం జరుగుతుంది. దాంతోపాటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ 3 శాఖల నుంచి కూడా 3, ఒక సిస్టమ్ ఆపరేటరు, ఒక ఇన్స్పెక్షన్ స్టాఫ్, ఒక సెక్యూరిటీ పర్సనల్ కూడా ఈ కంట్రోల్ రూమ్కి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాల్యూమ్ ఆఫ్ ఆపరేషన్స్, అంటే ఒక విధంగా టూరిజం ఆపరేషన్స్ కనుక బాగా పెరిగితే కనుక దానికి తగ్గట్టుగా ఈ స్టాఫ్ను కూడా పెంచుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి అధికారికి కూడా వారికి సంబంధించిన విధులన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సేఫ్ టూరిజం ఆపరేషన్స్ కండక్ట్ చేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాం. నేవీ ఆఫీసర్స్ కూడా 2 మనకి ఇవాళ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. వారు కూడా ఈ ఇనిషియేటివ్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సీఎం గారిని కూడా ఒక కలెక్టర్ గారు ఇప్పుడు బోటింగ్ ఆపరేషన్స్ ఎప్పటి నుంచి రెజ్యూమ్ చేసుకుంటారంటే వారు కూడా దానికి పచ్చజెండా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఓపీస్ అన్నీ కూడా మనం ఇవాళ లాంచ్ చేశాం కాబట్టి, కంట్రోల్ రూమ్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇమీడియట్గా మీరు బోటింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా రెజ్యూమ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి
ముఖ్యమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో టూరిజం ఆఫీసర్స్ కూడా త్వరలోనే ఈ బోటింగ్ ఆపరేషన్స్ని రెజ్యూమ్ చేసుకునే వెసులుబాటుని కూడా ప్రభుత్వాన్ని సంప్రదించి మేము పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ కంట్రోల్ రూమ్స్ అనేది ప్రభుత్వానికి సంబంధించి లాస్ట్ యాక్సిడెంట్ తర్వాత తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్. ఎండీ గారు కూడా ఇప్పుడు బ్రీఫింగ్లో బహుశా కంట్రీలోనే ఏ స్టేట్లో కూడా ఇంత ఎలాబొరేట్ కంట్రోల్ రూమ్స్ టూరిజం ఏరియాలో ఏర్పాటు చేయలేదన్నది వారు సీఎం గారికి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. సో జిల్లా ప్రజలందరికీ కూడా ఈ కంట్రోల్ రూము లాంచ్ చేస్తున్న నేపథ్యంలో మీ ద్వారా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎనీ అదర్ క్వశ్చన్స్? క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. లైఫ్ సేవింగ్ జాకెట్స్ కానీ అదేవిధంగా బోటింగ్ ఆపరేషన్స్ని కూడా కంటిన్యూస్గా సూపర్వైజ్ చేయడానికి టెలివిజన్స్, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే క్విక్ రెస్పాన్స్ ఉండటానికి మనకి అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన డిలే లేకుండా వెనువెంటనే మనం రెస్పాన్స్ మెకానిజంని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇందాక నేను చెప్పినట్టు దాదాపు ఒక 8 to 9 SOPs రెడీ చేశారు. SOPsలో వన్ ఆఫ్ ద SOP ఈజ్ అబౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద వెజల్స్. అడిక్వేట్ అప్రాప్రియేట్ రిజిస్ట్రేషన్ ఉందా, ఆ వెజల్కి వన్స్ రిజిస్ట్రేషన్ ఉందంటే ఫిట్నెస్ అన్నీ కూడా చెక్ చేసి కానీ రిజిస్ట్రేషన్ అవ్వదు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి యాక్చువల్ టూరిజం ఆపరేషన్స్ రన్ చేసే ప్రతి స్టెప్ కూడా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. ఓకే, కరెక్ట్. టికెటింగ్ కౌంటర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి దిస్ విల్ బి ఏ వన్ స్టాప్ లొకేషన్ ఫర్ ఆల్ ది ఇన్కమింగ్ టూరిస్ట్. వాళ్ళు ఇక్కడే ఉండి దే విల్ ఆల్సో బి కలెక్టింగ్ ద టికెటింగ్ కౌంటర్ కూడా వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్, కంట్రోల్ రూమ్లో ఒక భాగం అది కూడా. ఎవ్రీ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రికార్డ్ అవుతుంది. అంటే వెదర్ కండిషన్స్ బాగున్నప్పుడు జనరల్ వార్నింగ్ వస్తుంది మనకి. మీకు తెలిసిందే, మనకున్న IMD సెంటర్ ద్వారా అటు ఫిషర్మెన్కి కానీ టూరిజం ఆపరేషన్స్ కానీ బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ వార్నింగ్, అంటే వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియానా, సీరియస్ డిప్రెషనా, సూపర్ సైక్లోనా, దాని క్లాసిఫికేషన్ బట్టి మనకి వార్నింగ్స్ ఇస్తారు. అది జనరల్గా అందరికీ అప్లై అవుతుంది. టూరిజంకి స్పెషల్గా ఏమి ఉండదు. ఫిషర్మెన్ని ముందు సీలోకి వెళ్లకుండా ముందు వార్నింగ్ ఇమ్మని చెప్తారు. సో అది మనం కేస్ బై కేస్ మనం డీల్ చేయాలి. న్యాచురల్గా వార్నింగ్ ఉన్నప్పుడు ఇది కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. మనకి బే ఆఫ్ బెంగాల్లో మనకు ఉండేటువంటి ట్రాపికల్ సైక్లోన్స్ ముందు దే ఫామ్ యాజ్ ఎ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా వస్తాయి. కలెక్టర్కి ఇమీడియట్గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. తర్వాత స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కూడా ఉంది, SEOC. తర్వాత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది, మీకు తెలిసిందే. సో వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా యాక్టివేట్ అవుతారు. ఆయా జిల్లాలకి ఉన్న ఫోర్కాస్ట్ బట్టి ముందుగానే లైట్ రెయిన్ఫాలా, మోడరేట్ రెయిన్ఫాలా, లేదా హెవీ రెయిన్ఫాలా, డౌన్ పోరా, లేదా విండ్స్ ఎంత స్పీడ్లో ఉంటాయి, మామూలు వార్నింగ్సే వస్తూ ఉంటాయి, మీకు తెలిసిందే. సో ఆ వార్నింగ్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా టూరిజం కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ హై సీలోకి వెళ్ళినప్పుడు అలలు తాకిడి దాన్ని బట్టి మనం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అది కంట్రోల్ రూమ్కి ఇమీడియట్గా కమ్యూనికేట్ చేస్తాం. థ్యాంక్ యూ. యా, మనకి ప్రస్తుతం ఉన్న ఆపరేషన్స్ ప్రకారం 4-సీటర్వి మనకి 2 బోట్స్ ఉన్నాయండి. APTDCవి 4-సీటర్ బోట్స్ 2 ఉన్నాయి. జెట్స్కి అంటే స్కూటర్ మోడల్ 2 ఉన్నాయి. 8-సీటర్ ఒకటి ఉంది. ఇది APTDC నుంచి. ప్రైవేట్ ఆపరేటర్స్ నుంచి 6-సీటర్ బోట్స్ 2 ఉన్నాయి. సో ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ మనకి 2500 వరకు ఉంది ఫుట్ఫాల్. యాన్యువల్గా మనకి ఇది ఒక 30,000 వరకు టూరిస్ట్ ఉంటారు. సో కోర్స్ నేను ఇందాక చెప్పినట్టు వాల్యూమ్ పెరిగిన కొద్దీ మనం నెంబర్ ఆఫ్ స్టాఫింగ్ ప్యాటర్న్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే.